161 question. Read the following sentences carefully and choose the incorrect one. ఇందులో ఇన్కరెక్ట్ ఏదో మనం చూస్ చేయాలి. ఇన్కరెక్ట్ ఏదో మనము చూజ్ చేయాలి. The process of sending back the rays of light which falls on the surface of an object is called reflection of light. కరెక్టేనా? ఏదైనా ఒక తలం మీద కాంతి కిరణం పతనం చెందితే తిరిగి బౌన్స్ బ్యాక్ కావడాన్ని, సెండింగ్ బ్యాక్ కావడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. సెండింగ్ బ్యాక్ అవ్వడాన్ని, బౌన్స్ బ్యాక్ అవ్వడాన్ని ఏమంటాము? రిఫ్లెక్షన్ అంటాము. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ బి ఆప్షన్. ద రే ఆఫ్ లైట్ విచ్ ఫాల్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్సిడెంట్ రే. ఈ రేస్ ఏవైతే ఉన్నాయో దీని మీద, ఈ తలం మీద పడే రేస్ని ఏమంటారు? ఇన్సిడెంట్ రేస్ అంటారు. రిఫ్లెక్ట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యే రేస్ని ఏమంటారు? రిఫ్లెక్టెడ్ రేస్ అంటారు. దాని గురించి అడిగినాడు, ఇన్సిడెంట్ రే అన్నాడు కాబట్టి ఇది కరెక్టే. ద రే ఆఫ్ లైట్ విచ్ ఇస్ సెంట్ బ్యాక్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. బ్యాక్కి వెళ్ళిపోయేది ఏంటిది? రిఫ్లెక్టెడ్ రే. కాబట్టి అది కూడా సరి అయింది. ద ఆబ్జెక్ట్ హ్యావింగ్ పాలిష్డ్ షైనింగ్ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్ లెస్ లైట్, రాంగ్, మోర్ లైట్ దాన్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ అన్పాలిష్డ్ సర్ఫేస్. పాలిష్డ్ సర్ఫేస్ ఎప్పుడు కానీ ఎక్కువ రిఫ్లెక్షన్ చేస్తుంది, ఎక్కువ రిఫ్లెక్షన్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఇది సరి అయినది కాదు, ఇది సరి అయింది కాదు. డి ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 162. A rainbow can be seen in the sky. Rainbow can be seen in the sky. ఆకాశంలో ఇంద్రధనస్సు ఎప్పుడు కనబడుతుంది? ఆకాశంలో ఇంద్రధనస్సు ఎప్పుడు కనబడుతుంది అన్నాడు. When the sun is in front of you, when the sun is behind you, when the sun is overhead, only at time of sunrise. ఎప్పుడు అగుపించడం జరుగుతుంది? ఎప్పుడు అగుపించడం జరుగుతుంది? మనము ఒకవేళ కనుక నాకు రెయిన్బో ఇట్ సైడ్ కనుక అవుపిస్తుంది అని అంటే, ఇట్ సైడ్ కనుక అవుపిస్తుంది అంటే సన్ కంపల్సరీ బ్యాక్ సైడ్ ఉండాలి. ఇక్కడ నుంచి మన వెనకాల నుంచి సన్లైట్ రావాలి. మనం ముందర నుంచి సన్లైట్ వస్తే మనకు అవుపియదు. అంటే సన్ ఇక్కడనే ఉండి నువ్వు ఇట్ సైడే చూస్తే రెయిన్బో అవుపియదు. సన్ ఇట్ సైడ్ ఉంటే నువ్వు ఇటు బ్యాక్ సైడ్ చూడాలి. బ్యాక్ సైడ్ రెయిన్బో అవుపిస్తుంది. కాబట్టి వెన్ ద సన్ ఈజ్ బిహైండ్ యూ, సన్ ఈజ్ బిహైండ్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంద్రధనస్సు ఎల్లప్పుడు సూర్యుడు ఉన్న దిశకు వ్యతిరేకంగా వస్తుంది. సూర్యుడు ఉన్న వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే మనం ఇంద్రధనస్సును చూస్తున్నామంటే సూర్యుడు మన వెనక వైపున ఉన్నాడని అర్థము. సూర్యుడు మన వెనక వైపున ఉన్నాడని అర్థం మనం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 163. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్. ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్. ప్లేన్ మిర్రర్లో నువ్వు ఇక్కడ కనుక నీ ముందట కనుక నిలబడితే దాని యొక్క ఇమేజ్ ఇందులో ఏర్పడడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ కనుక ప్లేన్ మిర్రర్ ముందట ఉంచితే ఇమేజ్ ఏర్పడుతుంది. ఎరెక్టెడ్, నిట్ట నిలువుగా, ఇది ఎట్లా ఉందో అట్లనే నిట్టనిలువుగా ఏర్పడడం జరుగుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో దీన్ని తెర మీద పట్టగలుగుతామా? ఫస్ట్ పాయింట్ ఎరెక్టెడ్ రాద్దాం. సో ఎరెక్టెడ్. తెర మీద పట్టగలుగుతామా? పట్టలేము. తెర మీద పట్టలేము కాబట్టి ఈ ఇమేజ్ని ఏమనాలి? వర్చువల్ అంటారు. ఏమంటారు? వర్చువల్ ఎరెక్టెడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? నువ్వు ఈ మిర్రర్ ముందట ఎంత దూరంలోనైతే ఉంటావో ఇమేజ్ కూడా లోపల అంతే దూరంలో ఏర్పడుతుంది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. నెక్స్ట్ నువ్వు ఈ అద్దం ముందర కనుక నిలబడితే కుడి ఎడమలు తారుమారైనట్టుగా, నువ్వు కుడి చేతితో తింటే అక్కడ ఎడమ చేతితో తిన్నట్టుగా అవుపిస్తుంది. కుడి ఎడమలు తారుమారైనట్టుగా, దాన్నే లాటరల్ ఇన్వర్షన్ అంటారు. ఈ 4 పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఆన్సర్ చూడండి. వర్చువల్ బిహైండ్ ద మిర్రర్ అండ్ ఎన్లార్జ్డ్. వర్చువల్ బిహైండ్ ద మిర్రర్ అండ్ ద సేమ్ సైజ్, ప్లేన్ మిర్రర్లో సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. రియల్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఎన్లార్జ్డ్. రియల్ బిహైండ్ ద మిర్రర్ అండ్ ద సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఏబిసిడి ఆప్షన్లో ఏదో సెలెక్ట్ చేయండి. బి ఆప్షన్. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. బిహైండ్ ద మిర్రర్ లోపల ఫామ్ అవుతుంది. సేమ్ సైజ్డ్ ఇమేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది సరి అయినది. క్వశ్చన్ నెంబర్ 164. Which of the following always diverge the light?
క్రింది వాటిలో ఏది ఎల్లప్పుడూ కూడా మనకు లైట్ని డైవర్జెంట్ చేయడం జరుగుతుంది, డైవర్జెంట్ చేస్తుంది? మనకు మిర్రర్ గురించి మిర్రర్ లెన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. డైవర్జింగ్ మిర్రర్ ఏంటిది? ఫస్ట్ మిర్రర్కి సంబంధిస్తే కాన్కేవ్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంది? ఈ యొక్క ఉపరితలం అంటే వెలుపలి తలము రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా ఉంటే దాన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటారు. దీని మీద కనుక లైట్ కనుక పడ్డట్టయితే అది దాని నుంచి ఏమవుతుంది? ఇట్లా వెదజల్లబడడం జరుగుతుంది. డైవర్జ్ అవుతుంది. ఏమవడం జరుగుతుంది? డైవర్జ్ అవుతుంది. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్. ఏం మిర్రరు? కాన్వెక్స్ మిర్రర్. సో ఇక లెన్స్కి వస్తే ఏ లెన్స్? కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్. ఎక్కడుంది ఆన్సర్? ఉందా ఇలా? ఆన్సర్ని దొరకబట్టండి ఇందులో. 164. ఏముందిరా? కాన్కేవ్ లెన్స్. కాన్వెక్స్ మిర్రర్. సో డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. 165. An image formed by a lens is erect. ఇమేజ్లో ఉన్నది ఒక లెన్స్లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎరెక్టెడ్ ఇమేజ్. సచ్ అన్ ఇమేజ్ కుడ్ బి ఫార్మ్డ్ బై. సో ఆ రకమైన ఇమేజ్ ఎందులో ఫామ్ అవుతుంది? ఒక లెన్స్లో ఎరెక్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఒక లెన్స్లో ఏమైంది? ఎరెక్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయితే అది ఏ రకమైన లెన్స్ అంటున్నాడు? ఏ రకమైన లెన్స్ అని అడిగినాడు. సో ఈ లెన్స్కి సంబంధించిన అన్ని చదవండి ఒకసారి. ఏ రకమైన లెన్స్ అవ్వడం జరుగుతుంది? ఆన్సర్ ఏంటిదిరా? సో ఫస్ట్ మనకి ఏం కావాలి? ఎరెక్టెడ్ ఇమేజ్ కావాలి. ఎరెక్టెడ్ ఇమేజ్ ఎందులో ఫామ్ అవుతుంది? కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ కాన్కేవ్ లెన్స్. ఇమేజ్కు ఇలా మిర్రర్కి సంబంధించిన పదాలు లేవు కదా. ఓకే, కాన్వెక్స్ లెన్స్లో ఫామ్ అవుతుంది. సో ఈ కాన్వెక్స్ లెన్స్లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? వస్తువు కంటే చిన్నగా ఉంటుంది. కాబట్టి కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అవుతుంది, స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్. దట్స్ వై బి ఆన్సర్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 167.